శ్రోతలందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు ఓ మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను. శీర్షిక పేరేంటంటే ఇష్టంగా కష్టపడదాం. ఇటీవల ఓ ప్రముఖ జాతీయ టెలివిజన్ సంస్థ యువతరానికి దిశానిర్దేశం చేసే రీతిలో గ్లోబల్ లీడర్షిప్ సదస్సును ఏర్పాటు చేసింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భారతీయ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక రంగంలో యువ నాయకుల పాత్ర, పనిలో నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు తదితర అంశాలకు సంబంధించి చర్చాగోష్ఠులను నిర్వహించారు. ఈ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ఉద్దండులు, మార్గదర్శకులు పాల్గొని అనుభవంతో కూడిన తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సంస్థలను నడిపించే యువ సారథులకే కాకుండా వివిధ రకాల ఉద్యోగులకు విలువైన సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గారు వ్యక్తం చేసిన భావనలు ఈ తరం ఉద్యోగులను, వాళ్ళని నడిపించే నాయకులను ఆలోచింపజేశాయి. త్యాగం, కృషి, అంకిత భావంపైనే భారతదేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, కానీ సౌకర్యాలు, విశ్రాంతిపై కాదు. బలమైన పని విలువలు లేని దేశం ప్రపంచ స్థాయిలో పోటీ పడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఉద్ఘాటించారు. ఆ మార్గదర్శి మాటలు నవతరానికి మేలుకొలుపుగా నిలిచాయి. 75 నారాయణమూర్తి గారి నోట విరామం, విశ్రాంతి అన్న పలుకులు కాకుండా కష్టపడి పనిచేయటం, ఇష్టంగా వృత్తికి అంకితమవటం అన్న పదాలు రావడం విశేషం. ఈ తరానికి అవి స్ఫూర్తిదాయకం. అంకిత భావంతోనే అభివృద్ధి. అయితే మొక్కుబడిగా పనులు చేసే మనలో చాలామంది కఠిన వాస్తవాలతో కూడిన మూర్తిగారి మాటల్ని జీర్ణించుకోలేరు. ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్నప్పుడు వ్యక్తిగత కష్ట నష్టాల గురించి ఆలోచించకూడదని అలాంటి దార్శనికుల జీవితాన్ని పరిశీలిస్తుంటే అర్థమవుతుంది. నిజానికి మనలో అంకితభావం కొరవడినప్పుడు అభివృద్ధి, ఆశించిన ఫలాలు అంతటి ద్రాక్షలే అవుతాయి. ఎంతో కొంత వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ధైర్యస్థైర్యాలతో పనుల్లో నిమగ్నం కానివారు ఎదుగు బొదుగు లేని బతుకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే టేక్ కరేజ్ అండ్ వర్క్ ఆన్, పేషెన్స్ అండ్ స్టడీ వర్క్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే అన్నారు స్వామి వివేకానంద. కానీ మనలో చాలామంది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం రావాలనే ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటారు. ప్రసంగంలో భాగంగా నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ స్థాపించినప్పటి నుంచి పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. 14 గంటల చొప్పున వారానికి 6.5 రోజులు పనిచేసేవాడిని అని పేర్కొన్నారు. ఉదయం 6:30 గంటలకు ఆరంభిస్తే రాత్రి 8:40కి పని ముగించేవాడిని అని చెప్పారు. అంతగా శ్రమించారు కనుకనే ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది. పనిని తప్పించుకోవటము పాపమే. వృత్తికి న్యాయం చేయని వాళ్ళు వృత్తి ధర్మానికి హాని చేసిన వాళ్లే అవుతారు. జీతభత్యాలు తీసుకుంటూ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించిన వారు పాపాన్ని మూటకట్టుకుంటారు. ఇలాంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఓ సమావేశంలో కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ప్రసంగ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఉపాధ్యాయులైన నా తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. అందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం. వారు సక్రమంగా విధులు నిర్వర్తించకపోయి ఉంటే ఆ పాపం మాకు తగిలేది అని ఆ యువ కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుత అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ మా జిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు 10-15 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతూ దగ్గరలో పోస్టింగులు ఇప్పించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించేవారు. అప్పుడు ఎంతో బాధపడేవాణ్ణి. మరికొందరు తామొక్కరమే పాఠాలు చెప్పలేకపోతున్నామని, తమకు కష్టమవుతోందని వేరే వారిని నియమించాలని వైద్య ధృవపత్రాలతో నా వద్దకు వచ్చేవారు. ఏదో ఒక కారణం చెప్పి తక్కువ పని ఉన్న చోటుకు బదిలీ చేయించుకోవాలి అని ప్రయత్నం చేసేవారు. నిబద్ధతతో వృత్తి బాధ్యతలు నిర్వర్తించకపోతే మనకు, మన పిల్లలకు ఆ పాపం తగులుతుంది అని చెమ్మగిల్లిన కళ్లతో హితవు పలికారు. నిత్యం చేసే పనిలోనైనా నవ్యత్వం. ఇష్టంగా కష్టపడినప్పుడు మనలో సృజనాత్మక దృష్టి పెరుగుతుంది. నిత్యం చేసే పనిలోనైనా నవ్యత్వం తొణికిసలాడుతుంది. అందుకే ఏ రంగంలో తీసుకున్నా దీక్షగా శ్రమించేవారే మైలురాళ్లుగా నిలిచిపోతారు. మొక్కుబడిగా శ్రమించేవాళ్లు మామూలు రాళ్లుగా పక్కన పడి ఉంటారు. అందుకే ఓ మహానుభావుడు ప్రతిరోజును పని అనే క్యాన్వాస్ మీద నా సృజనాత్మకతను ప్రదర్శించడానికి కలిగిన ఒక అద్భుత అవకాశంగా భావిస్తాను అన్నారు. మనలో చాలామందికి పనిచేసేటప్పుడు ఏకాగ్రత, నిలకడ తక్కువ. పైగా ఉద్యోగం వచ్చే వరకు ఒకలాగా, వచ్చాక మరోలాగా మారిపోతుంది మన వైఖరి. కాస్త ఎక్కువ పని చేయాల్సి వచ్చినా మేమొక్కరమే ఎందుకు కష్టపడాలి? చాలామంది తక్కువ శ్రమతో పొద్దు గడుపుతున్నారు కదా అని నిందలు మోపుతూ, సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. ఏకనిష్టతో ఎంతో విజయం.
గుర్రం వేగంగా పరిగెత్తడానికి కారణం దాని కాళ్ళలో బలం ఉండటం మాత్రమే కాదు, అది పక్క చూపులు చూడకుండా ఎదురుదారి మాత్రమే కనిపించేలా కళ్లకు అమర్చే కవచం కూడా. అలాగే మీరు కూడా కెరీర్ ఆరంభంలో రకరకాల అవకాశాల గురించి ఆలోచిస్తూ గందరగోళానికి గురికాకండి. మీకు వచ్చిన అవకాశం లేదా మీకు నచ్చిన పని మీద మాత్రమే దృష్టి పెట్టి కృషి చేయండి. అప్పుడే భవిష్యత్తులో అపార అవకాశాలు సొంతమవుతాయి అన్నారు రచయిత జేమ్స్ క్లియర్. వినోదం నుంచి క్రీడల వరకు ఏ రంగంలో తీసుకున్నా ఇలా ఏకనిష్టతో కష్టపడేవారే దీర్ఘకాల విజేతలుగా నిలుస్తున్నారు. ఎన్ని గంటలైనా శ్రమించడానికి వెనుకాడని వారే ఆయా రంగాల్ని ఏరుతున్నారు. పనిలోనే ఆనందాన్ని వెతుకు వారికి వేరే ఆట విడుపులు అక్కర్లేదు. ఎప్పుడు వారాంతం వస్తుందా, ఎప్పుడు ఈ పని బాధ తప్పుతుందా అంటూ అసంతృప్తిగా ఉండేవారు అధమశ్రేణి పనిమంతులు. మనం మనస్ఫూర్తిగా పనిచేస్తే ఎంత పనైనా మనకు భారంగా అనిపించదు. పైగా శారీరక మానసిక రుగ్మతలు కూడా మన దరిచేరవు. ధ్వన్యానుకరణ అంటే మిమిక్రీలో ప్రపంచ ప్రసిద్ధులైన నేరెళ్ల వేణుమాధవ్ గారు దక్షిణాఫ్రికాలో ప్రదర్శనలు ఇస్తున్న రోజులవి. ఓ కార్యక్రమంలో అక్కడ మేయర్ ఆయన కంఠాన్ని స్పృశించి ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఇక్కడేమైనా నొప్పిగా ఉందా అని అడిగారట. అప్పుడు వేణుమాధవ్ గారు స్పాంటేనియస్గా, నాకు మిమిక్రీ చేస్తుంటే గొంతు నొప్పి రాదు, చేయకపోతేనే గొంతు నొప్పి వస్తుంది అన్నారట. అభినందనలు, ఆశీస్సులు. గడువు తగ్గించుకుని వేగంగా పనులు పూర్తి చేయడం నేర్చుకుంటే మన పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఇటీవల ఓ తపాలా కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఓ యువ అధికారి పనితీరు అబ్బురపరిచింది. గతంలో అక్కడ పనిచేసే వ్యక్తి ఏమాత్రం ఉత్సాహం లేకుండా చేసే చిన్న పనిని కూడా భారంగా భావిస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్లే వాళ్లకు అసహనంగా అనిపించేది. 5-10 నిమిషాల్లో చేయాల్సిన పనిని కూడా గంటలు గంటలు సాగతీసేవారు. కొత్తగా వచ్చిన యువకుడి చురుకుదనం, వేగంగా స్పందించే తత్వం అందరినీ ఆకర్షించాయి. రోజులు తరబడి పట్టే ఓ వృద్ధుడి ఖాతాకు సంబంధించిన వ్యవహారాన్ని 10-20 నిమిషాల్లో పూర్తి చేసేశాడు. పెద్దాయనను అన్ని రోజులు తిప్పించుకోవడం ఇష్టం లేక తన పరిధిని మించి స్పందించాడు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పనిని పూర్తి చేసేశాడు. ఆ యువాధికారి కష్టపడే తత్వం, సేవాభావం, సహృదయం చూసి అక్కడి వారు అభినందించకుండా ఉండలేకపోయారు. పెద్దాయన మాటల రూపంలో తన ఆశీస్సులని అందజేశారు. ఇష్టంగా ఏకనిష్టతో కష్టపడే వారి శ్రమ ఎన్నటికీ వృధా కాదు. కృషి, అంకిత భావాన్ని మించి విజయానికి దగ్గర దారులు లేవు. అందుకే ఈ నూతన సంవత్సరం నుంచి ఇష్టంగా కష్టపడదామని తీర్మానించుకుందాం. ప్రతి పని సాఫల్యమవడానికి ముందు వందలాది అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. ఎవరు పట్టుదలతో ప్రయత్నిస్తారో అలాంటి వారు ఆలస్యంగానైనా విజయాన్ని సాధిస్తారు. ఈ స్వామి వివేకానంద సూక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందాం. విన్నారుగా ఈ ఇష్టంగా కష్టపడదాం అనే స్ఫూర్తిదాయకమైన విషయాన్ని గురించిన ప్రస్తావనను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి విషయం గురించిన విశేషాలను ముచ్చటించుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.